అందరికీ ఆత్మ నమస్కారం. సిద్ధవేదం 9వ అధ్యాయంలో స్వామి ఈ కింద తెలిపిన విషయాలపై తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ అవేమిటంటే అండజుడైన బ్రహ్మ యొక్క ఆది గురించి, పిండాండం అంటే ఏమిటి, బ్రహ్మాండం అంటే ఏమిటి, బ్రహ్మ యొక్క 4 ముఖముల గురించి వివరించారు. అంతేకాకుండా సరస్వతి బ్రహ్మకు భార్యగా, కూతురిగా, తల్లిగా, సోదరిగా ఏ రకంగా అవుతుందన్న విషయాన్ని కూడా వివరించారు. విష్ణువు రజోగుణమై, శివుడు సత్వగుణమై, బ్రహ్మ తమోగుణమై ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా మోక్షం అంటే అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. దానిని ఇప్పుడు మనము శిష్య గురు సంభాషణలో తెలుసుకుందాం. స్వామి, మీ సిద్ధాంతములన్నీ సర్వసాధారణ జనాభిప్రాయములకు చాలా విరుద్ధముగా కనిపించుచున్నవి. పంచభూతముల గురించి చెప్పినప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుస ప్రకారము అహంకారము, మనస్సు, జీవుడై ఉన్నారని మీరు చెప్పిరి. కానీ లోకంలో పారంపర్యంగా ఈ త్రిమూర్తులు సృష్టి, స్థితి, సంహారములు చేయువారని, వారిలో బ్రహ్మ రజోగుణమని, విష్ణు సత్వగుణమని, శివుడు తమోగుణమని చెప్పుచున్నారు. ఈ విషయములలో గల యథార్థమును మీరు దయతో నాకు తెలియజేయండి వేడుకొనుచున్నాను. శిష్య, లోకము నిజమైన మూలతత్వమునకు వ్యతిరేకంగా గ్రహించి ఉండుట చేత అంతయు ఒకటికి ఒకటి విరుద్ధముగా ఉన్నవి. దీనిని గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి చెప్పెదను. 5వ అధ్యాయంలో వివరించబడినట్టు బ్రహ్మ అహంకారము, విష్ణువు మనస్సు, శివుడు జీవుడై ఉన్నారు. ఈ త్రిమూర్తులు 3 గుణములు తెలియజేయననియు అవి తమస్సు, రజస్సు, సత్వములై ఉన్నవని కూడా చెప్పబడినది. కానీ మీరిప్పుడు శివుడు తమోగుణమని, విష్ణువు సత్వగుణమని, బ్రహ్మ రజోగుణమని చెప్పుచున్నారు. అట్లు ఎంత మాత్రమో కాదు. బ్రహ్మ సృష్టికర్త కాడు, అహంకారమే బ్రహ్మ. ఈ అహంకారము మనస్సు నుండి ఉద్భవించినది. ఆ మనస్సే విష్ణువు. విష్ణువు నాభి నుండియే బ్రహ్మ ఉద్భవించినాడని చెప్పుచున్నారు. కాబట్టి విష్ణువు లేని ఎడల బ్రహ్మ లేడు, సృష్టి లేదు. సృష్టించువాడు బ్రహ్మ అని మీరు చెప్పుచున్నారు. సృష్టికర్త అయిన బ్రహ్మ విష్ణువు నుంచి కలిగినాడని, ఆ బ్రహ్మయే సృష్టించిననినా, విష్ణువు లేని ఎడల బ్రహ్మయు లేడు, సృష్టి లేదు. అదియునుగాక బ్రహ్మకు అండజుడని మరి ఒక పేరు కలదు. అండజుడనిన గుడ్డు నుంచి జనించిన వాడని అర్థము. ఆ గుడ్డు మనము చూచుచున్న ఈ లోకమై ఉన్నది. మనల నుండి గుడ్డాకారముగా ప్రతిబింబించి ఉన్నదే ఈ లోకం. ఇందుకు ఉదాహరణ, మనము భూమి యందు ఎచ్చట నిలిచి చూచినను ఆకాశము 4 దిక్కుల భూమిని ముట్టి గుండ్రంగా చుట్టబడి గుడ్డాకారంలో కనబడుచున్నది. దాని యొక్క ఉద్భవ స్థానం మన మనస్సై ఉన్నది. అది ఈ విధమై ఉన్నది. విష్ణువయ్యున్న శక్తి మనస్సై ఉన్నది. అలాగున శక్తి అయ్యున్న విష్ణువు శుక్లమై ఉన్నది. ఆ శుక్లము మన శిరస్సైన ఆకాశమందు భరింపబడి ఉన్నది. ఆ శుక్లమే విష్ణువై ఉన్నాడు. విష్ణువైన ఈ శుక్లము మన నుండి వేరుపడక గుడ్డాకారంలో నీటి బుగ్గ వలె మన నుండి ముందుకు ఉబికి బయటికి వచ్చి ఉన్నది. జీవిత కాలంలో మనము ఈ ఉబుకును మోయిచున్నాము. అది ఎట్లన్నా 4వ అధ్యాయంలో చెప్పబడినట్లు గుర్లగా ఉన్న పుల్ల యొక్క ఒక కొనను నేపాలపు పాలలో ముంచి మరి ఒక కొన నుండి ఊదిన ఆ పాలు ఆ పుల్ల నుండి వేరుపడక గుడ్డాకారములో నీటి బొగ్గవలే బయటికి ఉప్పుకును. ఆ నీటి బొగ్గ స్వల్పకాలములోనే పగిలిపోచున్నది. ఆ ప్రకారమే మన నుండి జీవుడు మనస్సయ్యున్న శుక్లమును త్రోసుకొని బయటికి వచ్చి ఉన్నాడు. ఆ మనస్సైన శుక్లము మన నుండి వేరుపడక గుడ్డాకారములో నీటి బొగ్గ వలె బయటకు ఉపికి వచ్చి ఉన్నది. దీనినే లోకములో బ్రహ్మాండమని చెప్పుదురు. కానీ అది బ్రహ్మాండము కాదు.
మన నుండి బయటకు ఉబికి వచ్చి కనబడుచున్న ఈ లోకం పిండాండమై ఉన్నది. బ్రహ్మస్వరూపమైన శుక్లమును ధరించిన శిరస్సే బ్రహ్మాండమై ఉన్నది. శిరస్సు నుండి జీవశక్తి అయి పరమాత్మయ్యున్న వాయువు మాయ రూపంలో పై చెప్పబడిన లోకము బయట మనమందరికీ వచ్చి ఉన్నది. అదియే ఈ లోకమై ఉన్నది. మనము చూచి చెప్పుచున్న ఈ లోకము పిండాండమై ఉన్నది. ఆ పిండాండము బ్రహ్మాండము నుండి గుడ్డాకారంలో ఉద్భవించినప్పుడు అహంకారమైన నేను రూపం తీసుకున్నది. ఈ కారణం వల్లే బ్రహ్మ అండజుడని పేరు కలిగి ఉన్నాడు. ఆ అహంకారమే బ్రహ్మ అనబడును. ఇలాగున బ్రహ్మ యొక్క ఉద్భవమై ఉన్నది. స్వామి, నేనిప్పుడు బ్రహ్మ యొక్క ఉద్భవమును తెలుసుకున్నాను. అయితే మీ వివరం నుండి తనకు తానే బ్రహ్మ అని స్పష్టమైనది. కానీ వేదములలో శాస్త్రములలో బ్రహ్మకు 4 ముఖములు ఉన్నవనియు అటువంటి బ్రహ్మ సృష్టించువాడని చెప్పబడి ఉన్నది. మరియును ఇది జనులు నమ్మియున్నారు. దీని తాత్పర్యం వివరించి చెప్పవలెనని వేడుకొనుచున్నాను. శిష్య, అది సరి అయినగానే ఉన్నది. కానీ ముఖమనినా ఏదని మీరు తెలుసుకున్నారు? ముఖమనిన మన జడములో చెవులు, ముక్కు, కళ్ళు, నోరు ఇవి కలిగిన ఒక అంగమైన శిరస్సని తెలుసుకొని ఉన్నాను. శిష్య, ఈ విధముగా ముఖము లేని ఎడల తెలివి ఏమైనా ఉండునా? ఉండదు. అట్లయినా ముఖమున పదము వలన మనకేమి తెలియచున్నది? తెలివని. మీరు చెప్పినది ముఖమైన ఎడల ఒక శవముకు ఆ ముఖము లేదా? ఉన్నది. దానికేమైనా తెలివున్నదా? లేదు. ఎందుచేత? అందులో జీవుడు లేకపోవుట చేత. అట్లయినా జీవుడు లేని ఎడల తెలివేమైనా ఉండునా? ఉండదు. అప్పుడు తెలివయ్యున్న వస్తువేది? జీవుడు. కాబట్టి ముఖమయ్యున్న తెలివియే జీవుడై ఉన్నాడు. ఆ ముఖమయ్యున్న జీవుని నుండియే ఈ లోకం కలిగినది. ఉదాహరణకు ఒక బీజమునకు ఏ పక్క నుండి మొలక మొలుచును? దాని ముఖము నుండి. కనుక అది ఎక్కడి నుంచి ఉద్భవించినది? ముఖము నుండియే. ఒక వస్తువన్నది లేని ఎడల ముఖమేమైనా ఉండునా? ఉండదు. వాటిలో వస్తువైన ఈ బీజము నుండి మొదట ఏమి కలుగుచున్నది? దాని ముఖము. కాబట్టి మొదట కలుగునది ముఖమై ఉన్నది. ఈ ముఖము నుండియే తక్కిన ప్రతి వస్తువు ఉద్భవించుచున్నది. ఇది కాక బీజమునకు ఏ వైపు నుండి అనగా పై వైపు నుండియా కింద వైపు నుండా ముఖము కలుగుచున్నది? పై భాగము నుండి. అందువలన ముఖము పై భాగమున ఉండినదై మొదట కలిగినదై ఉద్భవ స్థానమై తెలివి అయ్యున్న వస్తువై ఉన్నది. అటువంటి వస్తువు మనకు లోకమై ఉన్నది. లోకము లేని ఎడల ఈ విధమైనది మనకేమైనా ఉండునా? ఉండదు. ఒక శవమునకు లోకమేమైనా ఉన్నదా? లేదు. కారణము అందులో జీవుడు లేనందున. జీవుడు లేని ఎడల లోకమనే భావన ఉండునా? ఉండదు. అప్పుడు లోకం ఎక్కడి నుంచి ఉద్భవించినది? జీవుడు నుండి. అందువలన జీవుడు లోకమునకు ఏమయ్యాడు? జీవుడు లోకము యొక్క ముఖమై ఉన్నాడు. శిష్య, కాబట్టి జీవుడు ముఖమై ఉన్నాడు. ఆ జీవుడే తెలివయ్యున్న వస్తువు. అందువల్లనే జీవుడే తెలివయ్యున్న ఈ ముఖము 4 ముఖములుగా అయినది. అవి మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారములై ఉన్నవి. ఈ విధముగా ముఖములు లేని ఎడల సృష్టి లేదు. ఈ 4 ముఖముల ద్వారా బ్రహ్మ సృష్టించుచున్నాడు. నేను అను స్థితిని లేని ఎడల మనమేమైనా సృష్టించగలమా? సృష్టించలేము. అట్లయినా సృష్టించి వారెవరు? నేనే. మీరేమైనా సృష్టించినా ఎవరు సృష్టించారని చెప్పుదురు? నేనే సృష్టించినానని చెప్పుదును. అది మాత్రమే కాక మీరొక పుత్రుణ్ణి కలిగి ఉన్నారు. అతడు ఒకరి వల్ల కొట్టబడినాడు. అప్పుడు మీకు కోపము కలిగి
కొట్టుట గురించి మీరు అతనిని ఏమని అడుగుదురు? నా కొడుకుని మీరేనా కొట్టితిరి అని అడిగెదను. బ్రహ్మ యొక్క కొడుకుని, బ్రహ్మచే సృష్టించబడిన కొడుకుని మీరేనా కొట్టిదిరని అడిగెదరా? అట్లడగను. కనుక సృష్టించినదెవరు? నేనే. కాబట్టి బ్రహ్మకు గల 4 ముఖములు మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారములై యున్నవి. ఇవి లేకుండా ఏమియూ సృష్టింపబడదు. ఉదాహరణకు చిన్న పిల్లలు సృష్టి చేయుటకు సాధ్యము కాదు. వారికి మనస్సు, చిత్తము ఉండును. కొంత ఎదిగిన తర్వాత బుద్ధి చేరుకొనును. అప్పుడు పిల్లలు మనము చెప్పినది శ్రద్ధతో విని ఆలోచించెదరు. వారిలో నేను అనే స్థితి పూర్తి కాని కారణమున ఏమియూ సృష్టించలేకపోవుచున్నారు. వారిలో నేను అనే అహంకారం పూర్తయినప్పుడు వారు సృష్టించుచున్నారు. ఇంకొక ఉదాహరణ తీసుకున్నాము. వయసు వచ్చిన వారొకరు ఒక వ్యాధి వల్ల పరుండి లేవలేని స్థితిలో ఉన్నారనుకునము. వారు మనస్సు, చిత్తము, బుద్ధి కలిగి ఉన్నారు కదా? అవును స్వామి, కలిగి ఉన్నారు. అప్పుడు వారిలో అహంకారమైన నేను అన్నది ఉన్నదా? వారిలో అహంకారము ఉన్నది కానీ అది ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నది. అప్పుడు వారేమైనా సృష్టించగలరా? సృష్టించలేరు. కారణము, అప్పుడు నేనన్న అహంకారం అంత శక్తివంతముగా లేదు. కనుక సృష్టించుటకు ఏవి ముఖ్యమైనవి? మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం ఈ 4 ముఖ్యమై ఉన్నవి. ఈ 4 స్థితులు లేకుండా ఏదైనను సృష్టించుటకు, కల్పించుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. ఇలాగున ఈ 4 స్థితులు 4 ముఖములై ఉన్నవని చెప్పబడినది. కాబట్టి బ్రహ్మ చతుర్ముఖుడుగా తెలియబడినాడు. ఈ 4 ముఖములు లేకుండా బ్రహ్మ సృష్టించలేడు. ఈ కారణం వల్ల బ్రహ్మ చతుర్ముఖుడనియు ఆ చతుర్ముఖుడే సృష్టించనని చెప్పుదురు. స్వామీజీ, ఇప్పుడు మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారములను ఈ 4 ముఖములతో చున్న మనమే బ్రహ్మ అని స్పష్టమైనది. అయితే బ్రహ్మకు భార్య కలదని, ఆమె సరస్వతిని, ఆమె బ్రహ్మకు పుత్రికై ఉన్నదని, ఆమె బ్రహ్మకు తల్లి అని, సోదరయని వేదములలో, శాస్త్రములలో చెప్పబడి ఉన్నది. అటువంటి బ్రహ్మ తానే అయినప్పుడు వీటి యొక్క అర్థమేమి? శిష్య, సరస్వతి బ్రహ్మ యొక్క పుత్రిక అయిన ఎడల బ్రహ్మ ఒక ఆమెను వివాహం చేసుకుని సరస్వతి అని పేరు గల పుత్రికను కని తరువాత ఆమెను వివాహం చేసుకున్నారని వేదములలో, శాస్త్రములలో ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా? లేదు. లేక బ్రహ్మ వ్యభిచారమునకు పోయి అట్లు సరస్వతి అని పేరు గల పుత్రికను కని ఆమెని వివాహం చేసుకున్నాడని వేదములలో, శాస్త్రములలో ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా? లేదు. మరియును ఒక్క స్త్రీ తల్లి, సోదరి, భార్య, పుత్రికగా అగుట ఎట్టు? ఏ విధముగా అయినను అది యుక్తముగా ఉన్నదా? బ్రహ్మ తల్లినే వివాహమాడిననుకును, అప్పుడు ఆమె బ్రహ్మకు సోదరి, పుత్రికి అగునా? కాదు. కాకపోయినా బ్రహ్మ సోదరినే వివాహమాడినని అనుకును, అప్పుడు ఆమె బ్రహ్మకు తల్లి, పుత్రిక అగునా? కాదు. కాబట్టి ఏ రీతినైనా ఒక స్త్రీపై చెప్పిన 4 విధములుగా ఎంత మాత్రమూ కాలేదు. అది నిజస్థితి అయిన ఎడల అప్పుడు వేదములను, శాస్త్రములను మనం నమ్మవచ్చునా? నమ్మకూడదు. అట్లు ఎప్పుడునూ మనము చెప్పకూడదు. వేదములు, శాస్త్రములు ఎంత మాత్రము నిరాధారమైనవి కావు. వేదములు, శాస్త్రములు వ్రాసిన వారెవరని మీ నమ్మికము? స్వామి, మహాత్ములు, అనుభవజ్ఞులైన ఋషీశ్వరుల్ని. శిష్య, అటువంటి అనుభవజ్ఞులు, జ్ఞానులైన ఋషీశ్వరులు అసత్యములు వ్రాసినారని చెప్పవచ్చునా? ఆహా, అట్లెంత మాత్రమూ చెప్పకూడదు. కాబట్టి అనుభవజ్ఞులు రచించి పెట్టియుండిన అనుభవములను జనులు తెలుసుకొనకుండా ఆ యథార్థమును తప్పుగా గ్రహించి ఉన్నారు. అనుభవజ్ఞులు బ్రహ్మను, సరస్వతిని తెలుసుకొని
అనుభవం గలవారై అటువంటి ఇటువంటి కారణముల నుంచి సరస్వతి బ్రహ్మకు పుత్రిక అని, భార్య అని, సోదరి అని, తల్లి అని తెలుసుకుని అనుభవం గలవారై ఆ అనుభవములను వేదములలో శాస్త్రములలో రాసి ఉన్నారు. కనుక బ్రహ్మ ఎవరు, సరస్వతి ఎవరని మనము యోచించవలెను. నిజముగా దేహము కాని ఈ జడమునే దేహమని అభిమానించు బ్రహ్మయే అహంకారమని 4వ అధ్యాయంలో వివరింపబడి ఉన్నది. కాబట్టి ఈ జడమే బ్రహ్మయై ఉన్నది. సరస్వతి ఈ నాలుకై ఉన్నది. సరస్వతికి అనేక నామములు కలవు. అవి బ్రాహ్మి, భారతి, భాష, గీగ, వాక్కు, వాణి, సరస్వతి, వ్యాహర, ఉక్తిగా, లపితం, భాషితం, వచనం, వచ ఇవన్నీ సరస్వతికి నామములై ఉన్నవి. ఈ పేరులన్నీ వివిధములైన కారణముల వల్ల కలిగినవి. మరియును పంచేంద్రియములో ఒకటి సరస్వతి ఉన్నది. అది వాక్కు అని చెప్పబడు ఇంద్రియమై ఉన్నది. ఈ ఇంద్రియమే సరస్వతి అనబడునది. అందువలననే నాలుకకు సరస్వతి అనే పేరు వచ్చినది. ఇదియును కాక జనులు ఒకని విషయము గురించి చెప్పుచున్నప్పుడు అతని వాక్కు మంచిది కాదు, అతని నాలుక మంచిది కాదు, అతని సరస్వతి మంచిది కాదని పలుకుచున్నారు. ఈ మాటలన్నీ నాలుక గురించి చెప్పిన మాటలై ఉన్నవి. ఈ నాలుకయే సరస్వతి ఉన్నది. ఈమె బ్రహ్మకు పుత్రిక అని చెప్పుటకు కారణము. ఈ జడమే అహంకారమైన బ్రహ్మయని ఇంతకు ముందే చెప్పబడినది. అహంకారమైన ఈ జడము లేని ఎడల నాలుక ఉండునా? ఉండదు. కనుక నాలుక ఎక్కడి నుండి కలిగినది? ఈ జడము నుండి. ఈ జడములో నాలుక కలుగుట వలన ఈ జడమునకు నాలుక ఏమైనది? సంతానమై ఉన్నది. ఈ కారణం వల్ల సరస్వతి బ్రహ్మ యొక్క పుత్రిక అని చెప్పబడినది. అనగా దేహము కాని ఈ జడమును దేహమని అభిమానించుచున్న నేను అన్న అహంకారమే బ్రహ్మ అయి ఉన్నది. ఆ బ్రహ్మ ఈ జడమై ఉన్నది. ఈ జడము నుండి నాలుక కలుగుట వలన బ్రహ్మకు పుత్రికై ఉన్నది. స్వామి, పుత్రిక అని నా స్త్రీ కాదా? కాబట్టి ఈ నాలుక స్త్రీ అయి ఉన్నదా, పురుషుడై ఉన్నదా? ఇది ఎట్లు నిర్ణయించవలను? శిష్య, స్త్రీ శక్తి అయి ఉన్నది. శక్తి లేని ఎడల లోకము లేదు. ఈ లోకము శక్తి నుండే కలిగి ఉన్నది. ఆ శక్తి శబ్దమై ఉన్నది. శబ్దము లేకుండా శక్తి లేదు. శక్తి లేకుండా శబ్దము లేదు. కాబట్టి శబ్దము శక్తి ఒకటై ఉన్నది. శక్తి లేని ఎడల మాట్లాడుట గాని వాయువు గాని లేవు. మనము నిద్రలో ఉన్నప్పుడు సమీరణమనబడు స్థితిని మనము కలిగి ఉందుము. అనగా శక్తి వాయు రూపంలో బయట వ్యాపించక మన లోపలనే పైకి కిందకి మాత్రము గతాగతం చేయుచున్న స్థితి అయి ఉన్నది. అనగా శక్తి వాయు రూపంలో బయటకు వ్యాపించక ఉండుట వలన తాను తానే శివుడగును. అది ఎట్లనైనా ఈ విధముగా శక్తి అయ్యున్న శబ్దము మన లోపలనే అణిగినా అది తాను తానే మాత్రమే ఉండును. ఉదాహరణకు సాండో రామమూర్తి వంటి మల్లయుద్ధ ప్రవీరుని మనము విని ఉన్నాము. అతన్ని ఉదాహరణగా తీసుకునుము. అతడు తన చేతిని చాచిపెట్టి ఉంచినా 5 లేక 10 కూడి ప్రయత్నించినా ఆ చేతిని వంచగలరా? వంచలేరు. కారణమేమి? ఆయన చాలా బలము గలవాడై ఉండుట చేత. కానీ ఆయన పరుండి నిద్రించి ఉన్నప్పుడు 4-5 వయసు గల చిన్న బిడ్డ అయినా చేతిని వంచలేదా? వంచగలదు. అట్లు ఎందుకైనది? ఆయన తన చేతిని చాచిపెట్టి ఉంచినప్పుడు బలమైన 5 లేక 10 వంచలేకపోవుటకు, ఆయన నిద్రించి ఉన్నప్పుడు 4-5 వయసు గల చిన్న బిడ్డ ఆ చేతిని వంచగలుగుటకు కారణమేమి? అతడు నిద్రించి ఉన్నప్పుడు అతనికి శక్తి లేకపోయినది. అప్పుడు అతని శక్తి ఏమైనది? అతనిలోనే లయించినది. అందువలన శక్తి ఎక్కడి నుంచి కలుగుచున్నది? మన లోపల నుండియే కలుగుచున్నది. తనలో నుండి కలిగిన శక్తి తనలోనే లయించి
తాను తానై ఉన్నప్పుడు ఏమైనా ఉండునా? ఉండదు. అప్పుడు శబ్దమేమైనా ఉండునా? లేదు. కాబట్టి శబ్దము లేని యెడల మనమేమైనా వినగలమా? చూడగలమా? మనమిప్పుడు చూచుచున్నవేమైనా తెలుసుకొనగలమా? ఏమియూ ఉండవు. కనుక ఇవన్నిటికీ కారణమయ్యున్నదేది? శబ్దము. అందువలన శబ్దమేమైనది? శక్తి అయినది. శబ్ద రూపంలో ఉన్న ఈ శక్తి నుండియే ఇట్లున్న అన్ని స్థితులు కలుగుచున్నవి. కాబట్టి శబ్ద రూపంలో ఉన్న ఈ శక్తి స్త్రీ అయ్యున్నదా? పురుషుడై ఉన్నదా? స్త్రీ అయ్యున్నది. అందువలన శబ్దమేమయ్యున్నది? స్త్రీ అయ్యున్నది. శబ్దము కలిగించు అవయవమేమి? నాలుక. స్త్రీ అయిన శబ్దమును కలిగించుటకు నాలుక కారణమై ఉండుట వలన నాలుక స్త్రీ అయినది. ఈ శబ్దమే సరస్వతి అని చెప్పబడినది. అందువలన నాలుకకు సరస్వతి అని నామం వచ్చినది. ఈ నాలుక బ్రహ్మయ్యున్న ఈ జడము నుండి కలిగిన కారణమున బ్రహ్మకు నాలుక పుత్రికైనది. అందువలన బ్రహ్మ యొక్క పుత్రిక సరస్వతి అని చెప్పుదురు. బ్రహ్మ యొక్క భార్య సరస్వతి అయి ఉన్నదని చెప్పుటకు కారణము బ్రహ్మ తన పుత్రికైన సరస్వతిచే పనులు చేయించుట చేత ఆమె బ్రహ్మకు భార్య అయినది. స్వామి, మనము కూడా పుత్రికలను కలిగి ఉన్నాము. మనము కూడా వారిచే పనులు చేయించుకొనుచున్నాము. అందువల్ల వారు మనకు భార్యలగుదురా? శిష్య, మనము మన పుత్రికులచే పనులు చేయించుకున్నట్లు బ్రహ్మ తన పుత్రికతో పనులు చేయించుట లేదు. బ్రహ్మ ఆమెతో సంయోగము చేసి పనులు చేయించుచున్నాడు. అది మరింత స్పష్టముగా చెప్పుటకు మనము నిద్రించి ఉన్నప్పుడు శబ్దమేమైనా చేయగలమా? వినగలమా? చేయలేము. ఎందువలన? నేను అని స్థితి లేని కారణమున. అదియునుగాక ఒక చేయిని మాత్రమే కదిలించిన ఎడల శబ్దము కలుగునా? కలగదు. మనము ఇప్పుడు నిద్రించి ఉన్న ఎడల నేనని స్థితి ఉండదు. ఎప్పుడు మేలుకునేదమో అప్పుడే నేనని స్థితి కలుగుచున్నది. అట్టి నేనని స్థితియే బ్రహ్మయైన అహంకారమై ఉన్నది. అహంకారమైన ఈ బ్రహ్మ తన నుండి కలిగి ఉన్న నాలుకతో సంయోగము చేసి శబ్దము చేసి మాటలాడు పని నిమిత్తం ఉపయోగించుచున్నాడు. అందుచేత బ్రహ్మ యొక్క భార్య సరస్వతి అయి ఉన్నదని చెప్పుటకు కారణమై ఉన్నది. ఇప్పుడు సంయోగం అనగా నేమి? నేనను స్థితి లేని ఎడల నాలుక శబ్దమేమియూ చేయలేదు. నేనను స్థితి కలిగినప్పుడు తన పుత్రిక అయిన నాలుకతో కలిసినది. ఈ కలయుటతే సంయోగమైనది. సంయోగం అనగా సం ప్లస్ యోగము. సం అనగా అది లేదా ఆమె. యోగం అనగా కలియుట. సంయోగము శబ్దార్థం ప్రకారముగా ఆమెతో కలియుట అని అర్థమిచ్చుచున్నది. కాబట్టి నేనయ్యున్న అహంకారము నాలుకతో కూడి ఆ నాలుకను పైకి కిందకి ఆడించి శబ్దము చేసి మాట కలిగించు పని చేయించుచున్నది. ఈ కారణం వల్ల సరస్వతి బ్రహ్మకు భార్య అయి ఉన్నదని చెప్పబడినది. సరస్వతి బ్రహ్మకు తల్లి అని చెప్పుటకు కారణము శబ్దము లేని ఎడల ఏమీయూ లేదు. శబ్దము లేని ఎడల నేను యొక్క స్థితి కూడా లేదు. మనము నిద్రించి ఉన్నప్పుడు శబ్దమేమియూ చేయలేము, వినలేము. ఎప్పుడు శబ్దము కలుగునో అప్పుడు మనకు నిద్ర నుండి మెలకువ కలుగును. అప్పుడు నేనను స్థితి కలుగును. అప్పుడు నేనను స్థితి ఎక్కడి నుండి కలిగినది? శబ్దము నుండి. శబ్దము నుండి నేనను స్థితి కలిగినప్పుడు శబ్దము నేనుకు ఏమైనది? తల్లి అయినది. ఈ కారణం వల్లే సరస్వతి బ్రహ్మ యొక్క తల్లి అని చెప్పబడినది. సరస్వతి బ్రహ్మకు సహోదరి అని చెప్పుటకు కారణమిది. శబ్దము నుండి నేనను స్థితి మొదట కలిగినది. తర్వాత శబ్దము కలిగిను. శబ్దమునకు ముందు నేనను స్థితి కలిగినది. తర్వాత స్త్రీ అయిన శబ్దము తన నుండి కలిగినది. ఈ విధముగా మొదట నేను కలిగినది. తర్వాత తన నుండి స్త్రీ అయ్యున్న ఆ శబ్దము కలిగినది. కనుక ఆ స్త్రీ నేనుకు ఏమైనది? సహోదరి అయినది. శిష్య, కనుక నేను అనే స్థితి మొదట కలిగిన తర్వాత శబ్దమైన ఆ స్త్రీ కలుగుట వలన తనలో తనతో తరువాత పుట్టిన కారణం చేత ఆమె సహోదరి అయినది. ఇందువల్లనే సరస్వతి బ్రహ్మకు సహోదరి అని చెప్పబడినది. కాబట్టి మనమిప్పుడు మాట్లాడుకునే ప్రకారము బ్రహ్మ సరస్వతుల యొక్క స్థితులు ఇవి అయి ఉన్నవి. వేదములలో శాస్త్రములలో చెప్పబడి ఉన్న సత్యమిది అయి ఉన్నది. వీటి యొక్క మూల తత్వార్థమును తెలుసుకొనక లోకములలో జనులు తాము తెలుసుకుని తప్పని తెలియక నిత్య అనిత్య వివేకము లేక
నేను పండితుడను, పండిత బిరుదును నేనే వహించవలెను అని గర్వము తెచ్చుకొని ఆడంబరులై అరుచుచున్నారు. మనమిప్పుడు మాట్లాడుకున్న విధముగానే బ్రహ్మ సరస్వతుల యొక్క ఉద్భవ స్థితులు ఇవి అయి ఉన్నవి. అది మనస్సు నుండియే ఉద్భవించినది. ఆ మనస్సు విష్ణువై ఉన్నది. ఆ విష్ణువు నుండే ఈ విశ్వం ఉద్భవించినది. మనస్సయ్యున్న ఆ విష్ణువే ఈ విశ్వమును భరించి ఉన్నాడు. అందువలన విష్ణువునకు విశ్వాంబరుడని పేరు కలిగినది. విశ్వమనగా లోకము. మనస్సైన విష్ణువు లేని ఎడల ఈ లోకము ఉద్భవించదు. విష్ణువు అనగా ఈ లోకమై ఉన్నది. అందువల్లనే ఒకరు నిద్రించి ఉన్నప్పుడు అతనికి ఈ లోకము లేదు. ఎప్పుడు నిద్ర నుంచి మెలకువ కలుగునో విష్ణువైన మనస్సు గుడ్డాకారములో బయటకు వచ్చును. అంతట లోకము కలుగుచున్నది. ఈ లోకము గుడ్డాకారం వలె పైన చెప్పిన ప్రకారము పిండాండమై బయటికి ముందరికి ఉబికి వచ్చి ఉన్నది. అప్పుడు మనము వినుట, కనుట, తెలుసుకొనుట ఈ అన్ని స్థితులు మన లోపలనున్న జీవశక్తి మనల నుండి విడిపోవక మన లోపల నుండి బయటకు వచ్చి ప్రతిబింబించిన పిండాండమై ఉన్నదే ఈ లోకమై ఉన్నది. ఇవన్నిటికీ మనస్సు కారణమై ఉన్నది. ఆ మనస్సే విశ్వాంబరుడైన విష్ణువై ఉన్నాడు. విశ్వాంబరుడైన ఈ విష్ణువునికే రజోగుణం ఉన్నది. అందుకు కారణము రాజ్యమును పాలించువాడు రాజనబడును. ఆ రాజు రాజ్యపాలన అధికారమంతయు కలిగి ఉండును. ఈ ప్రకారమే మనస్సైన విష్ణువు విశ్వమును పరిపాలించుచున్న కారణమున విశ్వాంబరుడనబడును. అప్పుడు విశ్వమైన లోకమునకు మనస్సైన విష్ణువు రాజై ఉన్నాడు. కాబట్టి ఎవరు పరిపాలనాధికారం వహించునో అతడు రాజై ఉండును. మరియును విష్ణువుగా శివునుగా సంకల్పించి వ్రాసిన చిత్రపటమును చూచినా అందులో విష్ణువు అనంతశయనుడే కిరీటధారి అయి హారములు, కంకణములు మొదలగు ఆభరణములు ధరించి, పీతాంబరములు, పట్టు వస్త్రములు ధరించి, సర్పాలంకార భూషితుడై లక్ష్మీ క్షయ్యను భార్యలతో తుంబురుడు, నారదుడు, వీణా నారదుడు, గరుడు మొదలైన సభికులతో మహారజోగుణ మూర్తియే కనబడును. అదియును కాక కిరీటము రాజు యొక్క హక్కై ఉన్నది. వీటి నుండి రజోగుణం విష్ణువై ఉన్నాడు. మరియును రజోగుణముతో బ్రహ్మ సృష్టికర్త అని మీరు చెప్పుచున్నారు. అది కూడా అర్థముతో సరి అయినదిగానే ఉన్నది. రజోగుణమైన విష్ణువు శుక్లమైన మనస్సై ఉన్నది. ఈ శుక్లము యొక్క సహాయముతోనే అహంకారమై ఉన్న బ్రహ్మ సృష్టించుచున్నాడు. అది ఈ విధముగా ఉన్నది. రాముడు గొడ్డలిచే చెట్టును నరుకినాడు. ఇక్కడ గొడ్డలి రాముడెంత మాత్రము కాదు. గొడ్డలి ఒక వస్తువు లేదా పరికరమై ఉన్నది. ఆ విధముగానే చెట్టు కూడా ఒక వస్తువై ఉన్నది. రాముడు చెట్టను వస్తువును గొడ్డలి అను పరికరముతో నరికినాడు. గొడ్డలి చెట్టును రెండు వస్తువులు అనగా రెండు పరికరములు లేని ఎడల నరుకుటాను పని ఉండదు. ఆ ప్రకారముగానే విష్ణువను రజస్సైన శుక్లము ఒక పరికరమై ఉన్నది. ఆ పరికరముతో సృష్టి చేయబడినది. శుక్లము లేని ఎడల సృష్టి లేదు. సృష్టింపబడి వారెవరనినా అహంకారమైన బ్రహ్మయ్య ఉన్నాడు. అహంకారము కలుగుజేయన శుక్లము లేని ఎడ సృష్టి లేదు. సృష్టించు వారెవరనినా అహంకారమైన బ్రహ్మయ్య ఉన్నాడు. అహంకారము లేని ఎడల స్త్రీ పురుష సంయోగము లేదు. కానీ అహంకారం మాత్రమే ఉండి మనస్సు లేని ఎడల అప్పుడును స్త్రీ పురుష సంయోగము కలుగదు. మనస్సును శుక్లము ఉండుటచే అహంకారమైన బ్రహ్మ సంభోగమును ప్రవర్తింపచేసి పై చెప్పబడిన రజోగుణమైన శుక్లముతో సృష్టించుచున్నాడు. ఈ కారణం వల్ల బ్రహ్మ రజోగుణముతో సృష్టించుచున్నాడని చెప్పుదురు. కాబట్టి బ్రహ్మ రజోగుణము కాదు, తమోగుణమై ఉన్నాడు. శివుడు తమస్సైన గాని రజస్సైన గాని లేడు. శివుడు శుద్ధమైన సత్వగుణమై ఉన్నాడు. మౌని అయి శాంతమూర్తి అయి సర్వాలంకారములు విడిచినవాడై జడలు కట్టిన జుట్టుతో రుద్రాక్షలు ధరించి బూడిద పూయబడిన జడమతో ఎప్పుడునూ తపోనిష్ఠలో ఉన్నట్టు శివుడు చిత్రపటములలో వ్రాయబడును. ఇదంతయు సత్వగుణము సూచించుచున్నది. ఈ శివుడే జీవుడై ఉన్నాడు. ఈ జీవుడే
మనల్ని రక్షించుకొని ఉన్నాడు. అందువలననే సత్వగుణముతో విష్ణువు రక్షణకర్త అయి ఉన్నాడని చెప్పుదురు. మనస్సైన విష్ణువు మనల్ని రక్షింపవలయుననిన జీవుడుండవలయును. జీవుడి యొక్క సహాయముతోనే మనస్సైన విష్ణువు మనల్ని రక్షించుచున్నాడు. జీవుడు లేని ఎడల ఏమీయూ లేదు. రజోగుణమైన మనస్సు నుండి అహంకారమును భూతము బయటకు వచ్చినది. ఈ భూతమును సత్వగుణమైన శివుడైయున్న జీవుడు రక్షించును. అది ఈ విధముగా గుణములలో రజస్సైన మనస్సు యొక్క సహాయముతో సంభోగం చేసి అహంకారం యొక్క రూపమయ్యున్న ఈ జడము సృష్టింపబడినది. సత్వగుణమైన జీవునిచే ఆ జడము రక్షింపబడుచున్నది. అనగా సంభోగము వలన అహంకారమయ్యున్న ఈ జడము సృష్టింపబడినది. అహంకారము భూతమైన ఈ రూపముచే రజోగుణమైన శుక్లము సృష్టింపబడినది. అది ఏ పుట్టి పడిన శిశువై ఉన్నది. ఆ శిశువు కలిగినప్పటికీ అందులో సత్వగుణమై ఉన్న జీవుడు లేని ఎడల ఆ శిశువు చనిపోయి ఉండును. ఆ శిశువు జీవశక్తి అయిన వాయువును కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రాణమును కలిగి ఉన్నదని మనము చెప్పెదము. సత్వమై వాయువై జీవుడై ఉన్న ఆ శివుని నుండియే రజోగుణమైన మనస్సు కలిగినది. ఆ కారణం వలన రజస్సు సత్వము నుండి కలిగినదని చెప్పబడినది. సత్వగుణమైన జీవుని యొక్క చలనమయ్యున్న వాయువును వస్తువులో రజస్సు రక్షించుచున్నది. అందుచేతనే సత్వగుణముతో విష్ణువు రక్షణకర్త అయి ఉన్నాడని చెప్పుదురు. తమోగుణం యొక్క కారణం వల్ల శివుడు సంహార రుద్రుడుగా చెప్పబడుచున్నాడు. అనగా తమోగుణము వలన శివుడు సంహార రుద్రుడైనాడు. శివుడు మనలో ఆత్మయై జీవుడై వాయువై తేజస్సై ఉన్న వస్తువై ఉన్నది. రుద్రుడు అన్న మాటలో రూకారం తేజస్సై ఉన్నది. ఆ తేజస్సే అగ్ని అయి ఉన్నది. ఆ అగ్ని బయటకు ద్రవించి నాశనమవుచున్నది. అందువలన ఆ అగ్ని రుద్రునిగా చెప్పబడి ఉన్నది. అట్లు తేజస్సయ్యున్న వస్తువకు శివుడు బయటకు ద్రవించి నాశనము కలుగుచేయుట వలన అతడు రుద్రుడనబడెను. ఇందుకు తమోగుణమైన అజ్ఞానమే కారణమై ఉన్నది. ఈ అజ్ఞానమే అహంకారమై ఉన్నది. ఈ అహంకారం వలన జనులు వారిని వారు తెలుసుకొనకుండా ఇది సంపాదించవలను, అది సంపాదించవలెను, నేను శ్రేష్ఠుడును, నేను గొప్ప అంతస్తు గల మనిషిని, నేను గొప్ప గౌరవం గల మనిషిని మొదలైన దురాభిమానముల వలన మోహందులై తేజస్సయ్యున్న వస్తువుకు జీవుణ్ణి బయటకు ద్రవింపజేయుట జనులు అధోగతి పొంది చనిపోవచ్చున్నారు. శివుడు రుద్రుడై సంహారం చేయుచున్నాడని చెప్పుటకు అది ఏ కారణమై ఉన్నది. ఇది కాక బయట నుండి వేరొక శివుడు రుద్రుడై వచ్చి మనల్ని సంహరించుట లేదు. మనలోనే జీవుడై వాయువై ప్రకాశమయ్యున్న ఈ వస్తువే అహంకారం వలన మనల్ని మనము తెలుసుకొనక పైన చెప్పబడిన దురాభిమానముల యొక్క చింతల వలన నాశనమైపోచున్నది. మరియును లోకములో విగ్రహారాధన కలదు. దీనిని ఆలోచించినప్పుడు తమోగుణం బ్రహ్మయై, రజోగుణం విష్ణువై, సత్వగుణం శివుడై ఉన్నట్లు కనబడుచున్నది. కారణము లోకములో బ్రహ్మ ఎవరి చేతనూ పూజింపబడినట్లు కనబడట్లేదు. విష్ణువు శివుడు మాత్రమే పూజింపబడుచున్నారు. రజోగుణము బ్రహ్మ అయిన ఎడల బ్రహ్మ నిస్సందేహముగా పూజించవలేను. కాబట్టి లోకములో తమోగుణమును ఎవరు ఎంత మాత్రమూ పూజించరు. సత్వగుణము రజోగుణములు మాత్రమే పూజింపబడును. కారణము రజోగుణము రాజయ్యుండుట వలన అది పూజింపబడును. రాజు రక్షణకర్త అయి ఉండుట వలన అటువంటి రాజు పూజింపబడును. సత్వము సన్యాసి ఉన్నాడు. వారు రజస్సు తమస్సులను విడిచి ఒక్క సత్వములోనే ఉన్నారు. వారు లోకమునకు గురువులై రాజులతో సహితం జనులందరిచే పూజింపబడును. దీని నుండి సాధారణముగా సత్వగుణం రజోగుణములు మాత్రమే లోకములో పూజింపబడుచున్నవి. తమో గుణములతో రాగద్వేషములతో ప్రవర్తించిన వారిని ఎవరూ పూజించరు. దీనికి అనుగుణంగానే లోకములో పూజాక్రమములు జరుగుచున్నవి. అవి ఇట్లై ఉన్నవి. ఈ విషయాన్ని మరొకసారి విచారం చేద్దాం. క్రమములు జరుగుచున్నవి. అవి ఇట్లై ఉన్నది. విష్ణువుని ఆలయములో విష్ణువని సంకల్పించిన విగ్రహమును ఎట్లు పూజించెదరు? స్వామి, ఆ విగ్రహమును కడిగి పీతాంబరములు ధరింపజేసి పరిమళ ద్రవ్యములు పూసి ఆభరణములతో అలంకరించి కిరీటము పెట్టి పుష్పములతో పూజించెదరు. ఈ వస్తువులన్నీ ఎందుకై ఉన్నవి?
అలంకరించుటకై ఉన్నవి. ఈ అలంకారములు ఏ గుణము నిరూపించుచున్నవి? రజోగుణము నిరూపించుచున్నవి. అందువలన విష్ణువు ఏ గుణముగా పూజింపబడుచున్నాడు? రజోగుణముగా పూజింపబడుచున్నాడు. శివాలయములో శివలింగం ఎట్లు పూజింపబడును? అభిషేకము అతి ప్రధానమైనది. కాశీ, గోకర్ణం మొదలగు క్షేత్రములో గల దేవాలయములోని ప్రతిమలను అన్ని కాలములో అభిషేకము చేయుట మిక్కిలి ఆవశ్యకమైన విధి అయి ఉన్నది. మరియును గోకర్ణములో శివలింగమునకు పైన దగ్గరగా ఎల్లప్పుడూ నీరు చిన్న చిన్న చుక్కలుగా పడుటకు నీటితో నింపిన ఒక పడవ వేలాడవేయబడి ఉన్నది. చాలా దేవాలయంలో ఈ రీతిగానే నీటితో నింపిన ఒక బిందె శివలింగంపై వేలాడవేయబడి ఉండును. ఆ బిందె అడుగున చిన్న కన్నము చేదురు. ఆ బిందులో నుండి నీరు శివలింగంపై ఎల్లప్పుడూ బొట్టులు బొట్టులుగా పడవడుచును. కాబట్టి శివలింగమునకు ముఖ్యమైనదేది? అభిషేకము. పైన చెప్పినట్లు శివలింగంపై ఎల్లప్పుడూ నీరు పడుచుండిన ఎడల దానిని అలంకరించుట సాధ్యమవునా? సాధ్యము కాదు. ఆ ప్రకారము ఎల్లప్పుడూ అభిషేకము చేయుచుండిన దానిపై ఎటువంటి మాలిన్యము గాని అశుభ్రత గాని ఉండునా? ఉండవు. మాలిన్యము అశుభ్రత అలంకారము లేకపోతే ఏ గుణమును సూచించున్నది? సత్వగుణమును నిరూపించుచున్నది. అందువలన శివుడు ఏ గుణమై ఉన్నాడు? శుద్ధ సత్వగుణమై ఉన్నాడు. శిష్య, కనుక సత్వగుణము శివుడని, రజోగుణము విష్ణువని స్పష్టమైనది. బ్రహ్మ రజోగుణం నుంచి కలిగిన తమోగుణమైన అహంకారమై ఉన్నాడు. ఇలాగున లోకములో సత్వగుణమై ఉన్న శివుడు, రజోగుణమై ఉన్న విష్ణువు మాత్రమే పూజింపబడుచున్నారు. తమోగుణమై ఉన్న బ్రహ్మ పూజింపబడట్లేదు. లోకములో జనులు ఈ గుణములు ఏమై ఉన్నవో తెలుసుకొనక, వాటిని గురించి ఏమీయో ఆలోచించుక, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగుక, సత్వగుణము విష్ణువని, తమోగుణము శివుడని, రజోగుణము బ్రహ్మని ఘోషించి అజ్ఞానులే ప్రవర్తించుచున్నారు. అది అంతా చాలా తప్పై ఉన్నది. కానీ సత్వము జీవుడై ఉన్నది, అది శివుడై ఉన్నది. రజస్సు సత్వమైన జీవుడి నుంచి కలిగిన మనస్సై ఉన్నది, అది విష్ణువై ఉన్నది. తమస్సు రజస్సై ఉన్న మనస్సు నుండి కలిగిన అహంకారమై ఉన్నది, అది బ్రహ్మయ్య ఉన్నది. ఇదియే యథార్థమై ఉన్నది. ఇవి మూడును త్రిమూర్తులు. త్రిమూర్తులై ఉన్న ఈ మూడు గుణములు ఒకటిగా చేర్చి ఉద్భవస్థానమైన ఆకాశమందు అనుగునట్లు చేసినా తాను త్రిగుణరహితుడై త్రిగుణాతీతుడగును. అది ఏ మోక్షమై ఉన్నది. సమాప్తం.